ఆర్టికల్ మీకు ఉండొచ్చు. ఇక కాంగ్రెస్లో చేరికల జోరు. హస్తంగూటికి బీఆర్ఎస్ కీలక నేతలు జాయిన్ అవుతున్నారట. బీజేపీ నుంచి మాజీ మంత్రి కుమారుడు కూడా హస్తం పార్టీలోకి రాబోతున్నారట. మూడో జాబితా కంటే ముందే జాయినింగ్స్, సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం, ఎన్పీ ఎన్నికల వేళ జంపింగ్ పాలిటిక్స్. ఇక మొదటి దఫా చర్చలు పూర్తయ్యాయట. బీఎస్పీతో పొత్తును నిరసిస్తూ సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆల్రెడీ ఆయన రాజీనామా చేసిండు. ఆయన రేపు కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారట. ఇక మాజీ ఎమ్మెల్యే భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి, నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వీళ్ళందరూ కూడా కాంగ్రెస్లోకి చేరుతారన్న టాక్ వస్తుందట. ఇప్పటికే వీళ్ళ ముగ్గురితో ఫస్ట్ దఫా చర్చలు కూడా కంప్లీట్ అయినాయట. వీళ్ళంతా కూడా మూడో జాబితా వెలువడే కంటే ముందే కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఇక చేరిక విషయంలో మంత్రులు చక్రం తిప్పుతున్నారట. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పైల శేఖర్ రెడ్డిని తీసుకురానికే కోమటిరెడ్డి బ్రదర్స్ బాగా ట్రై చేస్తున్నారట. ఆయన అయితే మరి ఈ మనకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని వాళ్ళు భావిస్తున్నారట. ఆల్రెడీ అక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే ఒక వ్యక్తి అయితే ఉన్నాడు. ఆయనకే టికెట్ వస్తుందని కన్ఫర్మ్ వార్తలు వస్తున్నాయి. మరి పైల శేఖర్ రెడ్డి వస్తే ఆయనను పక్కకు పెడతారా మరి ఏంటనేది చూడాలి. ఇక నార్కర్నూలులో కూడా మర్రి జనార్దన్ రెడ్డి ఆయన కూడా తీసుకొచ్చి మల్కాజ్గిరి లేదా సికింద్రాబాద్, మల్కాజ్గిరి దాదాపు అల్లు అర్జున్ మామకు ఇస్తారన్న ప్రచారం చాలా గట్టిగా ఉంది. కాకపోతే మరి అక్కడ కాకుండా సికింద్రాబాద్ నుంచి బహుశా ఆయనను పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందనేది చూడాలి. ఇక వాళ్ళతో పాటు దేవేందర్ గౌడ్ కుమారుడు తుల్ల వీరేందర్ గౌడ్ కూడా బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందట. ఆయన కూడా మల్కాజ్గిరి టికెట్ ఆశించారు. కాకుంటే ఆయన కూడా మొండి చేయి చూపించారు. దాంతో ఆయన కూడా పార్టీ మారే అవకాశం ఉందని అయితే తెలుస్తుంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీలోకి మొత్తం అటువైపే చూస్తున్నారు. చాలా కీలకమైనటువంటి నేతలు రానున్న రోజుల్లో పార్టీ మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసినాం కదా, ఆరూరికే వరంగల్ టికెట్ అనుకున్నాం కానీ ఆల్రెడీ